పెంతెకొస్తు సహవాసం వాగ్దాన ఫలము పరలోక అగ్ని ద్వార పామరులు శుద్ధియాయే. పెంతెకొస్తు సహవాసం వాగ్దాన ఫలము పరలోక అగ్ని ద్వార పామరులు శుద్ధియాయ్. పేతురు సందేశం ప్రజలకేమో రక్షణ ప్రవహించే శుభవార్త పరిశుద్ధులచే. పేతురు సందేశం ప్రజలకేమో రక్షణ ప్రవహించే శుభవార్త పరిశుద్ధులచే. చెట్టునకు మంచువలె భూమికి వెలుగువలె విత్తనముకు నీరువలె నాకు నీ ప్రభావం. చెట్టునకు మంచువలె భూమికి వెలుగువలె విత్తనముకు నీరువలె నాకు నీ ప్రభావము. అవసరమయ్యా అభిషేకించు, నాకు అవసరమయ్యా నన్ను అభిషేకించు, నీ ఆత్మతో నింపు, పరిశుద్ధ పరచుము. పరిశుద్ధాత్ముడా నన్ను శుద్ధీకరించుము, నా ప్రియ శుద్ధాత్ముడా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? మరోసారి మనం ఇలాగన కలిసి దైవవాక్యమును ధ్యానం చేటుకు మహాదేవుడు మనకెంతగానో కృప చూపి ఉన్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలందరినీ నడిపించునుగాక. ఆమేన్. నేటి దినాన పునరుత్థాన ఆదివారం. గడిచిన దినాలన్నిటిలో ప్రభు మనకు తోడై కాపాడి ప్రియులరా 2 మాసములు కృపనిచ్చి ఇదిగో 3వ మాసములోనికి ప్రభు మనల్ని నడిపిస్తూ ఉన్నారు. నిశ్చయముగా ఆయన కృపాతిశయమును బట్టి మనం సంతోషిస్తూ ఆయన రెక్కల నీడను సురక్షితముగా ప్రతి ఒక్కరము కాపాడబడుదుము గాక. ఆమేన్. నేటి దినాన వాక్య ధ్యానము కొరకైన భాగము సంఖ్యాకాండం 16వ అధ్యాయం 33 నుండి 40 వరకున్న వచనాలను మనము ధ్యానం చేయబోచున్నాం. మరో మాట, ఈరోజు పునరుత్థాన ఆదివారం. త్వరితగతిని అందరం సిద్ధపడి ప్రభు సన్నిధిని నిలుచుటకు సిద్ధపడుదుము గాక. ఆమేన్. ప్రియులారా, 38వ వచనాన్ని నేను చదువుచున్నాను. పాపము చేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకున్న వీరి ధూపార్తులను తీసుకుని బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకులను చేయవలెను. వారు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠితమైనవి. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదువుబడిన వాక్యము మీది వినుచున్నవారు మీవారు, మీ దాసుడనైన నన్ను సంపూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. దినచర్యలో తోడై ఉండండి. మీ కృపా బాహుల్యము చొప్పున మమ్మలను దర్శించండి. మీ నీతి మా హృదయాలలో, మీ ప్రసన్నత ప్రభావము మా మీదను ఉంచండి. దైవ కార్యము సఫలమగునుగాక. కృప చొప్పున బలపరచుమని యేసయ్య మహోన్నతమైన నామములోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారా? ఈ చదవబడినటువంటి భాగము అబీరాము, కోరాహు, దాతాన్ అనబడిన వారులు తిరుగుబాటు చేసినటువంటి సందర్భం. ఈ సందర్భం వారికి తోడు ఒక 250 మంది
భిన్నంగా వారు నిలువబడ్డారు. ఫలితంగా ప్రియులారా వారి కోరాహు సంబంధులను అందరినీ భూమి మృంగివేసింది. వేరొక అగ్నిని తీసుకొచ్చుట వలన వారు ఆ సమూహపు వారందరూ మృతి పొందారు అని లేఖనాల్లో మనము విని ఉన్నాం. అయితే ప్రియులారా, ఇప్పుడు వారిని మృంగివేస్తే వారు తెచ్చిన ధూపార్తులు ఉన్నాయి కదా, ఇత్తడి ధూపార్తులు. ఈ ధూపార్తులను దేవుడు ఏమంటున్నాడంటే వాటిని శుభ్రంగా మలచి బలిపీఠం మీద నాకు పైన కప్పుగా చక్కని రేకును ఒకటి తయారు చేయించి కప్పుగా అమర్చండి అని ప్రభువారు అంటున్నారు. నిజానికి అవి తెచ్చింది ఎవరు? మోషే అహరోనులకు దేవునికి విరోధంగా పోగడిన వారు. వారినేమో దేవుడు శిక్షకు అప్పగించారు. అయితే వారు తెచ్చిన ధూపార్తులను బలిపీఠం మీదకి పైకప్పుగా చేయమన్నారు. ప్రియులారా, నిజానికి మనుషుడు ముఖ్యం కదా. మరెందుకు ఇవి ఎలా అయినాయి అంటే ఒకటి గుర్తుపెట్టుకుందాం మనం. వస్తువు కన్నా మనుషుడే ముఖ్యం దేవునికి. ఆ మనుషుని కొరకే దేవాది దేవుడు తన ప్రియకుమారుడైన యేసు ప్రభుల వారిని లోకానికి శరీరధారిగా పంపించారు. అయితే ఇక్కడ మనం చదివిన మాట ఏంటంటే అవి దేవుని సన్నిధికి వచ్చుట వలన, అవి దేవుని సన్నిధికి వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠితమైనవి అన్నారు దేవుడు. ప్రియులారా, మనుషుని యొక్క హృదయం చెడ్డదైంది కానీ పాత్ర చెడ్డది కాదుగా. పాత్రలో మనం ఏం వేసామో అదే ఉంటుంది. పాత్రలో మనం ఏది నింపామో దానితోనే అది నింపబడుతుంది, తనంతట తాను ఏది తెచ్చుకోదు. అయితే మనుష్యుడు అట్టివాడు. మనుష్యుడు తన హృదయాన్ని మేలుతోనో చెడుతోనో యథార్థతోనో నీతితోనో సత్యముతోనో అసత్యముతోనో అబద్ధముతోనో నిజముతోనో నింపుకొనగలిగినటువంటి స్వభావం ఎవరిలో ఉన్నది? ఈ యొక్క మనుషునికి ఉన్నది. అయితే ప్రియులారా, పాత్ర తనంతట తానేది నింపుకోలేదు. అయితే మనుష్యుడు ద్వారా ఏమైందంటే పాత్ర దేవుని సన్నిధికి తేబడింది, దేవుని సన్నిధానానికి తీసుకుని వచ్చారు. అంటే దేవుని సన్నిధికి వచ్చిన పాత్ర శుద్ధిపరచబడి దేవునికి అనుకూలమైనదిగా మారితే, ఒక మాట, పాత్ర కంటే శ్రేష్ఠుడైన మనుషుడు ఎంత పరిశుద్ధుడు అవ్వాలి? పిల్లలు అర్థమైంది కదా. ఒక పాత్రనే దేవుడు పరిశుద్ధపరిస్తే మనిషిని ఇంకెంత పరిశుద్ధపరచగలరు దేవుడు ఆయన. అయితే మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన పాత్ర కంటే మనుషునికి బాగా విలువనిస్తాడు. అయితే మనుషుని యొక్క హృదయము చెడుతోనూ అజితేంద్రియములతోనూ నిండిన కారణాన ఆ మనుషుడు దేవునికి దూరం అయ్యాడు. వాక్యం సెలవిస్తుంది, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఇది కదా సత్యం. అంటే ఒక మనుష్యుడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు తన మనస్సు, తన హృదయం ఎంత నిమ్మలమైనదిగా, ప్రశాంతంగా, పవిత్రంగా ఉంటుందో అంత కృపణ వ్యక్తి పొందబోతున్నాడు. దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి ఉండి తన హృదయము శుద్ధీకరణమైన విధానంలో లేకపోతే ఆ మనుషుని దేవుడు వాడుకోడు. ఆ పాత్రను దేవుడు వాడుకున్నాడండి. మీకు సందర్భం చెప్తాను. పిల్లరా, 12 కర్రలు గుడారంలో పెట్టబడ్డాయి. వాటిల్లో లేవీదైన అహరోను కర్ర అది చిగురించి పుష్పించి బాదము పళ్ళు గలదాయను. ఎండిపోయిన కర్ర కదండి అది. మరి మిగిలిన కర్రలు ఎందుకు చిగురించబడలేదు? మిగిలిన కర్రలు అక్కడ పెట్టబడింది కేవలం కర్రలే, కానీ అక్కడ ఆ కర్రలు ఆ గోత్రికుని యొక్క స్వభావానికి సూచనగా ఉన్నాయి. అవి అహరోను యొక్క స్వభావం,
రూబేను గోత్రం నుంచి వచ్చిన కర్ర రూబేను యొక్క స్వభావం. ఇలాగన ఒక్కొక్కరి కర్ర ఒక్కొక్కరి యొక్క గోత్రకర్త యొక్క స్వభావాన్ని సూచిస్తుంది. అయితే 12 గోత్రాలు దేవుడు ఏర్పరిచినవే, కానీ లేవి గోత్రం దేవుని కొరకు ప్రత్యేకించుకున్న వాళ్ళు కనుకనే ఆ కర్రను దేవుడు చిగురింపచేశాడు. వినాలి, మందిరానికి వచ్చిన కర్రను దేవుడు చిగురింపచేశాడు. మందిరంలోకి తేబడిన ఆ ధూపార్తులను దేవుడు ప్రతిష్టమైనవిగా ఇచ్చాడు. మరి దేవుని మందిరానికి వస్తే, దేవుని మందిరానికి వెళితే మన ఆత్మీయతలను దేవుడు ఎంత బాగు చేస్తాడో కదా. కొందరు ఈ టీవీలు సెల్ ఫోన్లు ఎక్కువైపోయాక గృహాల్లోనే ఉండి వర్తమానాలకు బాగా టైప్ అయిపోయి ఇంక ఈరోజు నాకు దేవుని సన్నిధి లేదు, ఇదే 4 మాటలు విందాం అనుకుంటున్నారు. ఆత్మీయులారా, నీకు అస్సలు అవకాశమే లేదు. ద్వారాలన్నీ మూయబడిపోయినట్టు పర్వాలేదండి. ద్వారాలు ఉండియు దేవుని మందిరం ఎడల నిర్లక్ష్య వైఖరి కలిగి ఉంటే అది మనకెంత మాత్రము దీవెన కాదు. దేవుని గుడారంలోకి వచ్చినటువంటి పాపిష్టివాడుగా పిలువబడిన సుంకరి నీతిమంతుడయ్యాడు. దేవుని మందిరంలోకి వచ్చినటువంటి ప్రియులరా, ఆ రేకులు ప్రతిష్టమైనవిగా ఎంచబడ్డాయి. దేవుని మందిరంలోకి వచ్చిన ఆ కర్రలు చిగురించబడ్డాయి. దేవుని పిల్లలుగా మన జీవితంలో దేవుని మందిరాన్ని ప్రేమిస్తే, దేవుని సన్నిధిని మనం నిలిచి ఉంటే, ఆశ్చర్యకరుడైన మహాదేవుడు మన పక్షాన్ని ఎంత కృప చూపుతారు. భక్తుడు అంటాడు దావీదు, యెహోవా మందిరానికి వెళ్ళుదుమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి అంటున్నాడు. అట్టి ఆనంద సంతోషాలతో దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. మేలుతోనూ కృపతోనూ బలముతో నింపండి. మీ నీతి మా హృదయాలలో, మీ సన్నిధి మా శిరస్సుల మీద ఉంచి మహిమ పొంది కార్యాలు సఫలపరచండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.